Just to Sagatam, all of the people in Hyderabad, Nagara. Welcome to a music field. This is what I am spreading. It's a cosmological view of life that we are living. Universal statement, until declaration of love for a conscious emancipation. Amplify your soul, amplify your fire. Life is a cool butterfly flying over the sky. You wanna witness and you wanna live this life. And live the life you love, and if you love the life you live, I guess I found no misery, cause this is looking like a dream. Can't just wake up and following the right vibration of this beat. My time love me I go rich, cause reggae music can beat this. Guys, expression is up in the wind of change. Can't forget this one anymore. Can't forget it. Welcome to Nagi Club. First of all, thanks to my all subscribers and viewers. నా ఫస్ట్ వీడియోకు చాలా సపోర్ట్ చేసినందుకు. సెకండ్ వీడియో చేద్దామని చెప్పి చాలా టైం తీసుకున్నాను నేను. బట్ దాంట్లో ఒక రీజన్ ఉంది. నా ఫస్ట్ వీడియో అందరికి చాలా బాగుంది, వీడియో చాలా బాగుంది, క్లారిటీగా ఉంది, కానీ వాయిస్ ఒకటి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అది ఒకటి చూసుకొని చెప్పి చాలామంది సజెషన్ చేశారు. సో నేను కొంచెం వాయిస్ కొంచెం నీట్గా రావాలి, ఏం చేద్దామంటే మైక్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా, కానీ మైక్ కొంచెం బడ్జెట్ అవుతుంది. సో మనీ వల్ల ఇన్ని డేస్ డిలే అయింది. ఫస్ట్ వీడియో చేసి ఆల్మోస్ట్ నా 2 వీక్స్ దాటిపోయింది, ఆల్మోస్ట్ 3 వీక్స్ దగ్గరికి అవుతుంది. సో ఏం చేద్దాం అంటే మైక్ తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. సో మనీ లెక్క ఆగినా కానీ, సో ఒక ఫ్రెండ్ తను మనీ కొంచెం సపోర్ట్ చేశాడు. సో నువ్వు తీసేసుకో, నాకు తర్వాత మనీ ఇచ్చేద్దాం అని తీసేసుకో అని చెప్తే, సో మైక్ తీసేసుకున్నా. సో అది మైక్ చూపుదామని చెప్తున్నా. ఇది గ్రెనరో మైక్ వచ్చేసి ఇది చాలా బాగా క్లారిటీగా ఉంటుంది వాయిస్. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ ఇదే సజెషన్ చేశారు, తీసుకోమని కూడా ఇదే చెప్పారు. సో అందుకే ఈ మైక్ తీసుకున్నాను. అదే అంటే ఈ ఫస్ట్ వీడియోకున్న సెకండ్ వీడియోకి ఇంత డిలే కావడానికి కూడా కారణం కూడా ఈ మైక్ వల్లనే. సో ఈ మైక్ వాళ్ళకి వాయిస్ క్లారిటీ వల్ల, సో మీరు సజెషన్ చేశారు కదా వాయిస్ క్లారిటీ లేదని, సో దానివల్లనే లేట్ అయింది. అండ్ ఇక్కడికి రావడానికి కారణం కూడా ఇది ఫుట్బాల్ పార్క్. ఇది మోస్ట్లీ చాలామంది ఎంప్లాయీస్, లవర్స్ అండ్ చాలామంది టైం స్పెండ్ చేస్తారు. జాబ్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ టెన్షన్ వల్ల వాటి వల్ల కూడా ఇక్కడికి వచ్చేసి కొంతమంది స్నాక్స్ అవి తినుకుంటే ఇక్కడ క్రికెట్ ఆర్ ఫుట్బాల్ ప్లేయింగ్ ఆడతారు అన్నాడు. చాలా టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ కూర్చొని. మోస్ట్లీ మనం ఎంత టైం కూర్చున్నా ఎవరో ఏమన్నారు ఇక్కడ, ఎన్ని అవర్స్ కూర్చున్నా కూడా రిలాక్స్ మాట్లాడుకోవచ్చు, గేమ్స్ చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. సో ఒకసారి మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం ఒకసారి ఫుట్బాల్ పార్క్. సో ఒకసారి దిస్ ఈజ్ ఫుట్బాల్ పార్క్. ఇదే మీకు ఫుట్బాల్ గ్రౌండ్ చూపిద్దాం అనుకున్నది. సో ఇక్కడనే గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇవాళ క్రికెట్ ఆడుతున్నారు, ఒకరోజు ఫుట్బాల్, ఒకరోజు క్రికెట్, ఏదో ఒకటి ఆడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు స్కూల్ పోయి వచ్చినట్టున్నారు, స్కూల్ పిల్లలు ఆడుతున్నారు. ఈవినింగ్ అయితే ఎంప్లాయీస్ ఆడుతారు. అది చాలా క్రేజీగా ఉంటుంది. వాళ్ళు బిట్టి పెట్టి ఆడతారు, క్రౌడ్ వస్తారు ఎంకరేజ్మెంట్ చేయడానికి వాళ్ళకు. ఫుట్బాల్ అన్న లేదా క్రికెట్ అన్న బిట్టింగ్ పెట్టి ఆడతారు. మొన్న లాస్ట్ సండే అనుకోండి, లాస్ట్ సండే బెంగళూరును మన ఎస్ఆర్హెచ్ బిట్టింగ్ పెట్టి ఆడేది. ఎస్ఆర్హెచ్ గెలిచిన మ్యాచ్ ఆడే ఈయనే ఉన్నా నేను. చాలా క్రేజీగా ఉంటుంది అది. సో ఎంప్లాయీస్ ఆడతారు ఈడ, ఎందుకంటే వాళ్ళు వర్క్ ప్రెజర్ అవి కొంచెం ప్రెజర్ వాళ్ళు ఈడ వచ్చి రిలాక్సేషన్ అవుతారు అన్నట్టు. వీడికి వచ్చి కూర్చొని టైం స్పెండ్ చేస్తారు. టీ, స్నాక్స్ ఏదైనా తీసుకొచ్చుకొని కొన్ని అవర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు చాలామంది. మోస్ట్ ఆఫ్ ద టైం నేను మోస్ట్లీ ఇక్కడికే వచ్చాను. నా రెగ్యులర్ ప్లేస్ ఇది. ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసేది మా ఫ్రెండ్స్, ఆఫీస్ కొలీగ్స్ తోటి, ఫ్రెండ్స్కి ఇట్లా రూమ్మేట్స్ ఇట్లా వచ్చి టైం స్పెండ్ చేసేది. స్టోరీ డిస్కషన్స్ ఇట్లా అవి జరిగేది. స్టోరీ డిస్కషన్స్ మీన్స్ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ అవి ఇక్కడ చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళు అందరూ ఇక్కడనే చాలామంది కూర్చొని టైం స్పెండ్ చేస్తారు. మేము వచ్చి కూడా నా ప్లేస్ రెగ్యులర్ ప్లేస్ ఈయన కూర్చొని మేము మ్యాచెస్ చూసుకుంటూ స్టోరీ డిస్కషన్స్, ఆఫీస్ టెన్షన్స్, వర్క్ ఇలా వాటి గురించి ఇక్కడ మాట్లాడుకునేది, గంటలు మాట్లాడుకునేది. సో ఇది చాలా బెస్ట్ ప్లేస్. ఇది యాక్చువల్లీ ఇది మెట్రో స్టేషన్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్కు ఒక అరౌండ్ ఒక 20-30 మీటర్స్, అంతే 20-30 మీటర్స్ బై వాక్లో ఉంటుంది. పక్కనే మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఫుట్బాల్ పార్క్ అని.
చాలా బాగుంటుంది, టైం స్పెండ్ చేయొచ్చు. మీరు ఎంతసేపు కూర్చున్నా కానీ మీరు ఇంతసేపు కూర్చున్నారంటే మీరు వెళ్ళండి అని ఎవ్వరు అడగరు. మీరు ఎన్ని అవర్స్ కూర్చున్నా ఎవ్వరు అడగరు. మీరు ఒక కప్ ఆఫ్ టీ తీసుకుని కూడా ఒక 5 hours కూర్చున్నా మీరు ఎవ్వరు అడగరు. ఇక్కడ టైం స్పెండ్ చేసుకోవచ్చు. మీకు ఒక బోర్ కొట్టిన నచ్చినా కానీ ఒక కప్ ఆఫ్ టీ తీసుకొని ఇక్కడ కూర్చొని మ్యాచ్ చూసుకొని కూడా మీరు ఒక 3 hours ఇక్కడ కూర్చోవచ్చు. చాలా బెస్ట్ ప్లేస్ ఇది ఫుట్బాల్ పార్క్ అని. మోస్ట్ ఆఫ్ ద టైం అయితే నా రెగ్యులర్ ప్లేస్ ఇదే. యాక్చువల్లీ నా ఫస్ట్ వీడియో నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఆ రోజు ఉగాది పండుగ రోజు. కాకపోతే ఆ రోజు ఉగాది పండుగ కాబట్టి ఇది ఫుట్బాల్ పార్క్ అనేది క్లోజ్ చేసి ఉంది. సో నేను ఆల్టర్నేట్గా అది న్యూ ఇయర్ పండుగ కదా, ఫస్ట్ ఇయర్ అంటే కొత్త స్టార్ట్ చేద్దాం ఏదైనా ఒకటి అంటే ఆల్టర్నేట్గా సో పెద్దమ్మ టెంపుల్కి వెళ్దాం, టెంపుల్ నుంచి స్టార్ట్ చేద్దాం లేదా థాట్తోని ఆ రోజు పెద్దమ్మ టెంపుల్ నుంచి స్టార్ట్ చేసేది. సో ఇంత లేట్ కావడం కూడా వీడియో కారణం ఏంటంటే ఇగో ఈ మైక్ వల్ల. ఎందుకంటే వాయిస్ కొంచెం క్లారిటీ లేదని చెప్పి కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. ఫోన్ చేసి మరి చెప్పారు, వారి వీడియో అంతా బాగుంది, కొంచెం వాయిస్ చూసుకోవాలి అని. సో దీనివల్ల లేట్ అయింది. సో ఇప్పుడు మీకు ఈ వాయిస్ కొంచెం క్లారిటీ అనిపిస్తుంది అనుకుంటా. సో అది మీరు ఒకవేళ రావాలనుకుంటే మాత్రం ఇది రాండి. ఎంప్లాయీస్ ఒకవేళ ఇక్కడ ఏమైనా ఉంటే మాత్రం ఇదైతే బెస్ట్ ప్లేస్. ఎంప్లాయీస్ ఎక్కడికైనా ఇక్కడ ఉంటే మీకు ఒక వర్క్ టెన్షన్ కదా ఉన్నా, టైం స్పెండ్ చేద్దాం అనుకుంటా, బయట అలా పార్కులు అవి కానీ వెళ్ళే కన్నా ఇది బెస్ట్ ప్లేస్. ఒక టీ తీసుకొచ్చి కూర్చున్నా లేకపోతే స్నాక్స్ తీసుకొచ్చి కూర్చున్నా బెస్ట్ ప్లేస్. ఇక్కడ కూర్చొని IPL కూడా చూస్తారు నైట్ టైంలో, చాలా బాగుంటుంది, క్రేజీగా ఉంటుంది. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది. సో మీరు విజిట్ చేస్తే మీకు ఆల్రెడీ చూపించినట్టు కానీ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, నేను నా ప్లేస్ అయితే ఇది చూపిద్దామని చెప్పి మీకు ఫిక్స్ అయిపోయి ఉన్నా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే కదా, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి. రెగ్యులర్గా అందరు చెప్పాడు ఇలాగా రొటీన్ డైలాగ్, బట్ ఎవరికైనా కావాల్సిన కూడా సబ్స్క్రైబ్ చేయాలి. నా నెక్స్ట్ వీడియోస్ ఇంకా కంటిన్యూస్గా వస్తాయి కదా, బట్ నాకు కొంచెం బూస్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉన్నట్టు ఉంటుంది. అసలు మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి, నాకు కొంచెం బూస్ట్ ఆఫ్లా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్కి మాత్రం రెగ్యులర్గా కంటిన్యూ చేయడానికి మాత్రం బాగా ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఈ మైక్ ఒకటి అయింది, ఇంకోటి జాబ్ వల్ల ఏంటంటే టైమింగ్స్ కుదరట్లేదు. నాకు జాబ్ బంద్ చేసి వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ సోర్స్ ఆఫ్ మనీ నాకు జాబ్ నుండే వస్తాయి కాబట్టి బంద్ చేయలేకపోయాను. కానీ నేను ఒక టైం టేబుల్ పెట్టుకున్నాను దీనికి అని రెగ్యులర్గా వీడియోలు చేయడానికి చాలా ట్రై చేస్తాను. ఇక్కడ నుండి మాత్రం వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో మీరు ఎంకరేజ్ చేయండి, మంచి వీడియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదే నేను కోరుకున్నది, ఓన్లీ సపోర్ట్ చేయమని. మీకు ఒక బెస్ట్ వీడియోస్ ఇస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే.